మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మీకు డబ్బు సంపాదించాలనే సంకల్పం బలంగా ఉంటే, మీ యొక్క ఆత్మవిశ్వాసం మీకు రెట్టింపుగా ఉంటే, మీరు ధనవంతులు కావాలనే కోరిక మీకు ఉంటే, ఎలా ఆలోచించాలి, ఎలా ధనవంతులు కావాలనే ఒక ఉద్దేశంలో ఈ వీడియో చేయబోతున్నాను మిత్రులారా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది మిత్రులారా. ఈరోజు మీరు ఒక అద్భుతమైన విషయాలు తెలుసుకోబోతున్నారు. అవి ఏమిటి అంటే 7 సైలెంట్ హ్యాబిట్స్ మై డిఫెన్స్. 7 సైలెంట్ హ్యాబిట్స్ దట్ బిల్డ్ వెల్త్ అనే విషయంలో మీరు తెలుసుకోబోతున్నారు మిత్రులారా. మీరు మౌనంగా ఎప్పుడైతే వింటారో, ఈ 7 అలవాట్లు మీరు ఎప్పుడైతే అలవర్చుకుంటారో, మీరు నిద్రపోతున్నా కూడా మీ ధనం పెరిగిపోతుంది, డబ్బు పెరుగుతుందనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీలో చాలామంది ధనము ఒక పెద్ద అవకాశంతో వస్తుందని అనుకుంటారు. మంచి ఉద్యోగం, ఒక బిజినెస్ లేదా లాటరీ. కానీ నిజంగా ధనవంతులైన వారు మిత్రులారా, ధనవంతులైన వారు తెలిపిన రహస్యం ఏమిటంటే, అది ఏంటంటే డబ్బు అలవాట్ల మైండ్ సెట్ అని చెప్తున్నారు మిత్రులారా. డబ్బు అలవాట్ల సైడ్ ఎఫెక్ట్ అని చెప్తున్నారు మిత్రులారా. ఈ మౌనం అలవాట్లు రోజు మీరు చేస్తూ ఉంటే, మీరు ఏదైతే సైలెంట్గా ఉండే అలవాట్లు రోజు కనుక మీరు చేస్తూ ఉంటే, మీరు పడుకున్నప్పుడు కూడా, అంటే మీరు నిద్రపోతున్నా కూడా మీ ధనాన్ని పెంచుతాయి ఈ అలవాట్లు అనే విషయంలో నేను ఈరోజు మీకు అద్భుతమైన సందేశాన్ని ఇవ్వబోతున్నాను మిత్రులారా. మీ యొక్క మొదటి అలవాట్లు ఏంటంటే, మీ యొక్క డబ్బు లీకేజ్లను ఆపే అలవాటు మై డిఫెండ్స్. మీ వెల్త్ డాష్బోర్డ్ని రూపొందించండి. అంటే మీ వెల్త్ డాష్బోర్డ్ని రూపొందించుకోండి. అంటే మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, దేనికి ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎంత కాపాడుతున్నారు, ఎంత సేవ్ చేస్తున్నారు అని మై డిఫెండ్స్. ఓకే, ప్రతిరోజు మీ యొక్క ఆదాయము, ఖర్చులు, ఆస్తులు, అప్పులు అన్నిటినీ ట్రాక్ చేయండి. మీరు ఎంత అప్పు ఉన్నారు, ఎంత సంపాదిస్తున్నారు, ఎక్కడికి వెళ్తుంది అనే దాని గురించి మీరు ట్రాక్ చేయండి. అప్పుడు మాత్రమే మీకు డబ్బు రహస్యాలు తెలుస్తాయి మిత్రులారా. అలాగే మీరు ఒక ఎక్సెల్ షీట్ లేదా యాప్ను ఉపయోగించుకొని మీ యొక్క ఖర్చును, మీ యొక్క భవిష్యత్తు గురించి, ధనానికి ఎంత కావాలి, ఎంత మీరు సంపాదించిన డబ్బు మీకు సహాయపడుతుందా లేదా అనేది మీరు ఒక భవిష్యత్ ప్రణాళికను వేసుకోండి మిత్రులారా. మీరు అడగండి, నాకు ఇది భవిష్యత్తు ప్రణాళికకి ఈ డబ్బు సరిపోతుందా లేదా అని మిమ్మల్ని మీరే ఒక క్వశ్చన్ వేసుకోండి మిత్రులారా. మీకు జరిగే నష్టాలు చిన్న నష్టాలు, పెద్ద నష్టాలు కావు. మీ డబ్బును ఆటోమేటిక్గా పెంచుతుందని గుర్తుపెట్టుకో. మీరు రిస్క్ చేసుకొని ఏదైనా వ్యాపారం చేసినప్పుడు, ఆ వ్యాపారంలో చిన్నగా నష్టాలు కనుక వస్తే అవి నష్టాలుగా భావించకండి, పెద్ద నష్టాలుగా భావించకండి. అదేం చెప్తుందంటే, మీకు డబ్బును ఎలా ఆటోమేటిక్గా పెంచుకోవాలో నేర్పిస్తుందని సత్యాన్ని తెలుసుకోండి. మీరు ఉదాహరణకు, మీకు 100 రూపాయలు మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడితే 10 సంవత్సరాలు లక్షలు అవుతాయనే అలవాటును మీరు నేర్చుకొని వాటిని ఆచరణలో పెట్టినప్పుడు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, లర్నింగ్ ఈజ్ ఎర్నింగ్ అంటారు. మీరు ఎంత నేర్చుకుంటే అంత డబ్బు సంపాదించగలుగుతారు. మీ యొక్క మనసును డబ్బు అవేర్నెస్తో నింపండి. అలవాట్లు 2 చూసినట్టయితే మై డియర్ ఫ్రెండ్స్, మీరు రోజువారీ హై ROI లెర్నింగ్ సిస్టమ్ నేర్చుకోండి. మార్నింగ్ ఉదయం 5:30 నుండి 8:30 2 అలవాటు, ప్రతిరోజు 30 నుండి 60 నిమిషాలు హై RO సిస్టమ్ నేర్చుకోండి. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఎక్కడ డబ్బులు పెట్టాలని నేర్చుకోండి. లెర్నింగ్కు మీరు టైంని కేటాయించుకోండి. మీ యొక్క స్కూల్ ముగిసిన తర్వాత మీరు చదవడం ఆపేశారు, అవునా కాదా మై డియర్ ఫ్రెండ్స్? అంటే మీ స్కూల్ ముగిసిన తర్వాత, అంటే మీ చదువుకోవడం ఆపేసిన తర్వాత బుక్స్ చదవడం ఆపేశారు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, అందుకే మీరు పేదవాళ్ళుగా ఉన్నారు. కానీ పెద్ద పెద్ద ధనవంతులు ఏం చేస్తారంటే ప్రతిరోజు బుక్స్ చదువుతారండి. ఫైనాన్షియల్ బుక్ చదువుతారు, వాళ్ళ జీవితంలో ఎలా ఎదగాలని మోటివేషన్ బుక్స్ చదువుతారు. మీరు కూడా అలాంటి అలవాట్లు అలవర్చుకోండి. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, నెగోషియేషన్ స్కిల్స్ గురించి చదవండి. మ్యూచువల్ ఫండ్లో ఎట్లా స్టాక్లో ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అలాగే ఎలాంటి స్టాక్ కొనాలి, ఎలాంటి షేర్లు కొంటే మనకు లాభాలు వస్తాయి, అలాగే మ్యూచువల్ ఫండ్లో మనం పెట్టుబడి పెట్టేటప్పుడు ఎలా ఎంచుకోవాలి అనే దాని గురించి ప్రతిరోజు 10 నిమిషాలన్నా చదవండి మిత్రులారా. రోజుకు 10 పేజీలు మీరు చదవడం ద్వారా మీ యొక్క నాలెడ్జ్ పెరుగుతుంది, మీ యొక్క స్కిల్ డెవలప్మెంట్ అవుతుందనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు నేర్చుకున్నది ఏదైనా జ్ఞానం ఉందో దాన్ని అమలు చేయండి. అప్పుడే ఆ స్కిల్ మీకు ఆదాయాన్ని పెంచి రెట్టింపు చేస్తుందని గుర్తుపెట్టుకోండి. మీరు నేర్చుకున్న మీ యొక్క స్కిల్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఆచరణలో పెట్టినప్పుడు అది మిమ్మల్ని ధనవంతులను చేస్తుందని నమ్మండి. ఇవి మీ యొక్క స్కిల్స్ను మంచి ఆదాయాన్ని రెట్టింపు చేస్తుందని నమ్మండి. మీరు ఎప్పుడైతే స్కిల్ నేర్చుకున్నారో, దాన్ని ఆచరణలో పెట్టున్నారో, మీరు నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించడం జరుగుతుందనే సత్యాన్ని కూడా తెలుసుకోండి మిత్రులారా. మీకు ఈ జ్ఞానం మీకు డబ్బు సంపాదిస్తుంది మిత్రులారా. మీరు ఎప్పుడైతే నిజాన్ని నేర్చుకుని స్కిల్స్ని డెవలప్ చేసుకున్నారో, ఆ స్కిల్ మీరు పనిచేయడం ద్వారా మీరు నిద్రపోతున్నా కూడా మీకు ధనాన్ని పెడుతుంది మిత్రులారా. అలాగే అలవాటు నెంబర్ 3 ఏంటంటే ఆటోమేషన్ చేయండి.
అలవాట్లు అన్నీ కూడా ఆటోమేటిక్ చేయండి. మీ యొక్క సాలరీ వచ్చిన వెంటనే 20-30% సిప్లకు వెళ్ళేలా మీరు బ్యాంకులో డైరెక్ట్ పెట్టుకోండి. బ్యాంక్ టు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్కి వెళ్ళేలా మీరు ఈఎంఐ స్కీమ్ పెట్టుకోండి. మిత్రులారా, మీ యొక్క రిస్క్ ఫండ్లో పెట్టుబడులు పెట్టండి. మీ యొక్క రిస్క్ ఏంటంటే మీ యొక్క డబ్బు సంపాదన ఏదైతే ఉందో షేర్లలో పెట్టుబడి పెట్టండి. మిత్రులారా, మీ యొక్క బిల్లులు సేవింగ్స్ ఆటో పే చేయండి. ధనవంతులు డబ్బు గురించి ఆలోచించారు అనే నమ్మకాన్ని కలిగి ఉండండి. వాళ్ళు ఒక సిస్టాన్ని తయారు చేస్తారు, ఆ సిస్టమ్ వాళ్ళ కోసం పనిచేసేలా చేస్తారు. మీరు కూడా మీ నైపుణ్యతతో అలాగే బిల్డ్ చేసుకోండి. మిత్రులారా, మీ యొక్క లైఫ్ స్టైల్ని మీరు పెంచుకోవడం ద్వారా అది ఇన్ఫ్లేషన్ ద్వారా ఇంకా పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి. మీరు మీ యొక్క సాలరీలు పెరిగినా మీరు యొక్క ఖర్చు పెంచుకోకండి. అప్పుడే మీరు ధనవంతులు అవుతారనే సత్యాన్ని తెలుసుకోండి. ఏదైనా కంపౌండింగ్ అయ్యేలా చూసుకోండి. అదే మ్యాజిక్ని సృష్టిస్తుందని నమ్మకాన్ని కలిగి ఉండండి. మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీ డబ్బు పనిచేస్తుంది. ఎప్పుడైతే మీరు సిప్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో, మీరు ఇన్వెస్ట్మెంట్ వైపు వెళ్ళారో, అప్పుడే మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీ డబ్బు పనిచేస్తుంది ఇన్ఫ్లేషన్ ద్వారా. మిత్రులారా, 4వ సూత్రం ఏంటంటే అవుట్ని లెవరేజ్గా మార్చండి. అవుట్ని అంటే మీ యొక్క డబ్బుని లివరేజ్గా వచ్చేలా చూసుకోండి, లివరేజ్గా మార్చండి. మీరు ఉద్యోగం చేస్తున్నారా, మీరు ఒక కంటెంట్ క్రియేటరా, లేదంటే యూట్యూబ్లో బ్లాగ్లో మీరు మీ యొక్క టైంని ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మంచి వీడియోలు చేసి అప్లోడ్ చేయడం ద్వారా దాని ద్వారా మీకు రెవెన్యూ సంపాదించవచ్చు అనే సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, మీ యొక్క చిన్న హ్యాబిట్స్ మిమ్మల్ని రాయల్టీ డివిడెండ్స్గా మార్చేస్తే నమ్మండి. మిత్రులారా, పేదలు ఇప్పుడు ఎలా కొనాలి అంటారు, ధనవంతులు ఇది నా భవిష్యత్తు ఆస్తులా అని ఆలోచిస్తారు. మిత్రులారా, పేదవాళ్ళకు ఒక వస్తువు కావాల్సి వచ్చినప్పుడు దీన్ని ఎలా కొనాలి అనుకుంటూ ఉంటారంట. మీతో ధనవంతులు కానీ నేను ఇది కొనడం ద్వారా నాకు భవిష్యత్తుకు ఏమైనా ఉపయోగపడుతుందా అని ఆలోచిస్తారంట. మీరు ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు కొనలేని పరిస్థితి మీకుంటే బాధపడకండి. అది కొంటే మీకు ఏమైనా ఉపయోగపడుతుందా లేదా, దాని ద్వారా మీకు భవిష్యత్తులో ఏమైనా ఉపయోగపడుతుందా అలా ఆలోచించి మీరు తీసుకోండి. మిత్రులారా, మీరు ఒక్కసారి ఎఫర్ట్ చేస్తే మీకు ఆదాయం చాలా వస్తుంది. మిత్రులారా, మీరు మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకేసారి చేస్తే దాన్ని మీరు అలాగే పెడితే మీకు చాలా డబ్బు ఇంట్రెస్ట్ రూపంలో, కాంపౌండింగ్ రూపంలో మీకు వస్తుంది. మిత్రులారా, అది మీ యొక్క భవిష్యత్తుని సృష్టిస్తుందని నమ్మండి. మీ ఎనర్జీ అలాగే ఒక్కసారి పెట్టుబడి పెట్టి అది మీ ఆదాయాన్ని పెంచుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఉన్నత స్థానానికి వెళ్తారనే సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, మీకు మార్నింగ్ ఒక 5 టిప్స్ చెప్తాను. మార్నింగ్ లేవగానే ఎలాంటి అలవాట్లు చేసుకోవాలి, ఎలా ఉంటే మీరు ధనవంతులు అవుతారనే ఒక 5 రూల్స్ విషయం చెప్తుంది. మిత్రులారా, అవి ఏంటంటే రొటీన్గా మీరు ఒకటే టైంలో లేవడం అలవర్చుకోండి. రోజు 5 గంటలకు రొటీన్గా లేవడం నేర్చుకోండి. ఉదయం 30 నిమిషాల పాటు మార్నింగ్ వాక్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఎర్లీ రైజెస్ అంటారు కదా, సూర్యోదయం మీ ముందు వచ్చేలా చూడండి. సూర్యోదయం కాకముందుకే మీరు నిద్ర లేవడానికి ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ని మీరు ఓన్ చేసుకోండి. అంటే మార్నింగ్ అని టైం ఏదైతే ఉందో అంతా మీ చేతుల్లో ఉండాలి. అలా ఓన్ చేసుకోవడంలా మీరు ఎదగాలి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, మీరు ఎప్పుడైతే ఇలాంటి అలవాట్లు చేసుకుంటారో అవి మీ యొక్క డిసిప్లిన్ పెంచుతాయి. మీ యొక్క డిసిప్లిన్ పెరిగితే రోజంతా మీ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. దానివల్ల మీరు నిద్రపోతున్నా కూడా మీ యొక్క డబ్బు కాంపౌండింగ్ అవుతుంది, వెల్త్ని బిల్డ్ చేస్తుందని నమ్మండి. మిత్రులారా, మీరు 6వ అలవాటు అంటే నో అనడం నేర్చుకోండి. నో అనడం నేర్చుకోవడం ఏంటంటే 6 అలవాట్లు మౌనంగా నో అనడాన్ని నేర్చుకోవడం అనేది మీకు ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతున్న సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అనవసరమైన ఖర్చులు చేయకండి. పార్టీలు గాడ్జెట్స్కు నో చెప్పండి. అంటే మీరు అనవసరమైన పార్టీలు, పెద్ద గాడ్జెట్స్ అంటే మొబైల్స్ మీకు అవసరం లేకున్నా అవి కొని అప్పుల పాలు కాకండి. మిత్రులారా, ధనవంతుల లైఫ్ స్టైల్ చూడండి. ఇన్ఫ్లేషన్ ఎలా వాళ్ళు ఆపుకుంటారు అంటే వాళ్ళతో ఇన్ఫ్లేషన్ అయినప్పుడు ఇన్ఫ్లేషన్లో పోకుండా వాళ్ళ డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టాలో, ఏం చేయాలో, ఎలా ఆపుకుంటారు అనేది వాళ్ళని చూసి నేర్చుకోండి. మిత్రులారా, మీ యొక్క డబ్బును ప్రొటెక్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్కు మళ్ళీ పెట్టుబడి పెడుతుందని నమ్మండి. మీ యొక్క డబ్బును మీరు ప్రొటెక్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా అది మళ్ళీ రెట్టింపై మీకు చాలా డబ్బు వస్తుందని నమ్మండి. మిత్రులారా, అలాగే మీరు నో అలవాట్లు చేసుకోవడం ద్వారా మీకు అద్భుతమైన ఎనర్జీ దొరుకుతుంది. మిత్రులారా, మీరు డబ్బు సంపాదించడానికి ఒక పని చేస్తే
వెంటనే డబ్బు రావాలనేది కాన్సెప్ట్లో కాకుండా లాంగ్ టర్మ్లో ఎలా వస్తుందని ఆలోచించండి. మీరు మీ యొక్క ప్లే లిస్ట్లో అంటే మీరు ఏదైతే చేస్తున్నారో మీకు లిస్ట్ ఉంటుంది కదా, దాన్ని ఫాలో అవ్వండి. టైం సెన్స్ని కూడా రాసుకోండి మిత్రులారా. ఏ టైంకి ఎలా చేస్తే మీరు ముందుకు వెళ్ళగలుగుతారో రాయండి. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోండి. మీ యొక్క మల్టిపుల్ సోర్సెస్ ఇన్కమ్ రావడానికి మీ యొక్క కమ్యూనిటీని బిల్డ్ చేయండి మిత్రులారా. రేపటి డివిడెండ్స్ బిజినెస్ వెల్త్లో కూడా రియాక్ట్ కాకుండా రెస్పాండ్ అవుతారని గుర్తుపెట్టుకోండి. మీరే మంచి అలవాట్లు మీ దగ్గర ఉంటే మీతో చాలామంది రియాక్ట్ అయ్యి మీతో జర్నీ స్టార్ట్ చేస్తారు. మీ కమ్యూనిటీ పెరుగుతుంది మిత్రులారా. మీరు మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని మీ యొక్క మౌనమే మీ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని క్రియేట్ చేస్తుందని నమ్మండి మిత్రులారా. ఎప్పుడు కూడా కాల్ టు యాక్షన్ అనే ప్రయత్నాన్ని మీరు ఏర్పరచుకోండి. కాల్ టు యాక్షన్ అనే ప్రయత్నాన్ని ఏర్పరచుకోండి మిత్రులారా. మీకు 7 అలవాట్లు మీరు నిజంగా చేసుకుంటే అవి మీ జీవితాన్ని మార్చేస్తాయి అనే సత్యాన్ని కూడా తెలుసుకోండి మిత్రులారా. డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే మనం నిద్రిస్తున్నప్పుడు కూడా మన సంపద పెరిగేలా చేసుకోవడం ఒక కళ అని గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన వారెన్ బఫెట్ ఒక మాట చెప్పాడు. మీరు నిద్రిస్తున్నప్పుడు కూడా మీకు డబ్బు వచ్చే మార్గాన్ని కనుక మీరు కనుగొనకపోతే మీరు మీ లైఫ్ ఎండ్ అయ్యే వరకు పని చేయాల్సి ఉంటుంది అని వారెన్ బఫెట్ చెప్పారు. మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్ ఏంటంటే అర్థమైంది కదండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు కష్టపడి పనిచేయడం ద్వారా, హార్డ్ వర్క్ చేయడం ద్వారా ముఖ్యమే. కష్టపడి పనిచేయడం అనేది ముఖ్యమే, కానీ తెలివిగా పనిచేయడం ఇంకా ముఖ్యమని తెలుసుకోండి మిత్రులారా. అంటే స్మార్ట్ వర్క్ చేయడం అంతకంటే ముఖ్యమైన సూత్రాన్ని తెలుసుకోండి. సంపద అనేది ఒక రాత్రిలో వచ్చేది కాదు, అది కొన్ని నిశ్శబ్ద అలవాట్ల ఫలితం అని గుర్తుపెట్టుకోండి. అప్పుల సంఖ్యల నుంచి విముక్తి పొందండి. మీకు అధిక వడ్డీ ఉన్న అప్పులు ఉంటే, క్రెడిట్ కార్డులు ఉంటే, పర్సనల్ లోన్స్ ఉంటే సంపాదించి వెంటనే వాటిని తీర్చేయడానికి ప్రయత్నం చేయండి. మీ సంపదను వారించే పురుగులు అవని తెలుసుకోండి మిత్రులారా. అలాగే మీరు సంపద సృష్టించాలంటే ముందుగా మీ జేబులో ఉన్న రంధ్రాలను పూడ్చండి. అప్పులు తీర్చడం అంటే మీరు భవిష్యత్తులో కట్టబోయే వడ్డీని ఆదా చేసుకోవడమే అని గుర్తుంచుకోండి. ఆ ఆదా చేసిన ఆదాయం మీరు సంపాదించినట్టే లెక్క అని గుర్తుంచుకోండి మిత్రులారా. అలాగే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు పే యువర్ సెల్ఫ్ మైడ్ ఫండ్స్. మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచించండి. ఫస్ట్ మీ గురించి ఆలోచించండి, మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి. అప్పుడు మాత్రమే మీరు ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా మిత్రులారా. మీరు చెల్లించుకోండి. మీరు జీతం రాగానే ఖర్చులు పోగా మిగిలినది దాచుకోవడం కాదు మిత్రులారా. మీకు ముందుగా సాలరీ రాగానే ఇన్వెస్ట్మెంట్కు అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టింది పోగా మిగిలినది మీ ఖర్చులో భావించండి. అంటే పొదుపు చేయండి. మీకు జీతం వచ్చిన వెంటనే మీ పొదుపులా సృష్టించుకునేలా ప్లాన్లు చేసుకోండి మిత్రులారా. అప్పుడే మీరు డబ్బు సంపాదిస్తారు. సంపద సృష్టించాలంటే ముందుగా మీ యొక్క టైంని ఎలా ఉపయోగించుకోవాలి, దాన్ని ఎలా మల్టిపుల్ చేయాలనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలా. మీ జీతం రాగానే ఖర్చులు మిగిలిన పోను దాచుకోవడం కాదు, ముందుగానే పొదుపు చేయడం అలవాటు చేసుకోండి. అది సిప్లో చేస్తారా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు అంటే వచ్చింది ఏదైనా కూడా లీగల్గా వచ్చేలా ప్లాన్ చేసుకోండి మిత్రులారా. మీ ప్రమేయం లేకుండా ప్రతి నెల డబ్బు మీ యొక్క స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్లో మీరు పెట్టుబడి పెడుతుంటే మీ యొక్క ప్రమేయం లేకుండా డబ్బు పెరుగుతుందని సత్యాన్ని తెలుసుకోండి. ఆ డబ్బు నిశ్శబ్దంగానే పెరుగుతుందని సత్యాన్ని కూడా తెలుసుకోండి మిత్రులారా. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది ప్రపంచంలో 8వ వింత అని మీకు తెలుసు కదండి. అలాగే మీరు పెట్టిన డబ్బు ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్లో వచ్చేలా చూసుకోండి. మీకు P1+1 అనే సూత్రాన్ని మీరు తెలుసుకోండి మిత్రులారా. HNNT అనే సూత్రాన్ని తెలుసుకోండి. ఈ సూత్రం మీకు చిన్న మొత్తంలో మొదలుపెట్టిన ఎక్కువ కాలం టైం ఇన్వెస్ట్ చేస్తే అది కొండంత సంపదగా మారుతున్న సత్యాన్ని తెలుసుకోండి. అందుకోసం మిత్రులారా, మీరు నిద్రపోతున్నా కూడా మీ యొక్క డబ్బు మీకోసం పనిచేయడం ద్వారా మీ యొక్క కలలు కోరికలు అన్నీ నెరవేరుతాయండి. ఓకే మిత్రులారా, ఇతరులకు చూపించుకోవడానికి ఖరీదైన ఫోన్లు, ఖరీదైన కార్లు కొనడం అలవాటు ఉంటే ఆపేయండి మిత్రులారా. డబ్బును ఆస్తుల్లో ఎస్సెట్ లాగా ఫీల్ అవ్వండి. వాటి మీద పెట్టుబడి పెట్టండి. మీరు ఎస్సెట్ కొనాలి. మీ దగ్గర ఉన్న డబ్బు దాని ద్వారా ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఆస్తులు అంటే మీకు డబ్బును తెచ్చి పెట్టేది కాదు మిత్రులారా. మీ యొక్క రెంట్ డివిడెండ్స్ అలాగే లిమిట్ బిల్స్ మీ యొక్క జేబులోంచి డబ్బును తీసుకెళ్ళేవని గుర్తుంచుకోండి. అందుకోసమే క్రెడిట్ కార్డులు అప్పులున్న, పర్సనల్ లోన్లు ఉన్న వెంటనే తీర్చేయండి.
మిత్రులారా, అలవాటు నెంబర్ 5 ఏంటంటే నిరంతర అభ్యాసం. లర్నింగ్ ఈజ్ ఎర్నింగ్ అని ఇందాక చెప్పాను కదా మిత్రులారా. అదేంటంటే మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో మీ యొక్క మైండ్ అత్యంత శక్తివంతమైన అవుతుందని గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో మీకు ఆలోచన విధానం పెరిగి మీ యొక్క మైండ్ అత్యంత శక్తివంతంగా మారుతుందని నమ్మండి మిత్రులారా. అక్షరాస్యత పెంచుకోవడం అనేది మీ జీవితంలో ఎదుగుదలకు ఒక ఉపయోగకరంగా ఉంటుందని తెలుసుకుని మిత్రులారా. అంటే మీరు ఎక్కువ చదువుకోకపోతే ధనవంతులు కాలేరంటే కావచ్చండి, ధనవంతులు కావచ్చు అంటే కావచ్చు. కానీ మీరు ఏదైతే సెక్టర్లో సక్సెస్ కావాలనుకుంటున్నారో ఆ సెక్టర్కి సంబంధించిన పూర్తి నాలెడ్జ్ తెలుసుకోండి మిత్రులారా. అప్పుడే మీరు డబ్బు సంపాదించగలుగుతారు. కేవలం ఒక ఉద్యోగం మీద ఆధారపడడం ప్రమాదకరమైన సత్యాన్ని తెలుసుకోండి. మీరు ఒకే ఉద్యోగం మీద ఆధారపడుతున్నట్టయితే ఒకటే ఆదాయం మీద ఆధారపడడం అనేది ప్రమాదకరం అంటే మై డిఫరెన్స్ తెలుసుకోండి. అలాగే మీ డబ్బు పెంచుకోవాలంటే మీకు సైడ్ హాస్టల్స్ ఉండాలి. డిజిటల్ ప్రొడక్ట్స్ లేదా రాయల్టీ వంటివి మీకు పాసివ్ ఇన్కమ్ మార్గాలను తీసుకొచ్చి పెడతాయని గుర్తుంచుకోండి మిత్రులారా. అందుకోసం మీరు ఎప్పుడు కూడా భయపడకండి. మీ జీవితంలో హెచ్చుతగ్గులున్నా కూడా భయపడకండి మిత్రులారా. మీ యొక్క ఆదాయ వనరులను పెంచుకోండి. అంటే మల్టిపుల్ ఇన్కమ్స్ వచ్చేలా మీరు జాబ్ చేస్తారా, బిజినెస్ చేస్తారా, మల్టిపుల్ ఇన్కమ్స్ వచ్చేలా ప్లాన్ చేసుకోండి. మిత్రులారా, మీరు నిశ్శబ్దంగా ఉండే సమయాలు మీ యొక్క రిస్క్ లైఫ్ అంతా చిన్నది కాదండి. ఉదాహరించుకోండి మిత్రులారా. ఈరోజు మీరు ఈ వింటున్న వీడియో మీ జీవితంలో మార్పు తేవడానికి చాలా బాగా ఉపయోగపడిందని నమ్ముతున్నాను మిత్రులారా. మీరు ఈ 7 సైలెంట్ రహస్యాలు తెలుసుకొని మీరు ఆచరణలో పెట్టడం ద్వారా డబ్బు సంపాదించగలుగుతారని, అలా డబ్బు సంపాదించే శక్తి ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు.